రియాజ్ గారు, ఇప్పుడు కేటీఆర్ గారు ఫార్ములా కార్ రేస్‌కి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు ఏసీబీ దగ్గర కేసు నడుస్తుంది. అంటే ఇప్పుడు తెర మీదకి మళ్ళీ తీసుకురావడానికి విచారణ అయితే గవర్నర్ అనుమతి ఇచ్చారు. అంతకు ముందే వీళ్ళు అడిగారు. ఇప్పుడు ఇది ఎక్కువగా ఫోకస్ అవ్వడానికి కారణం ఏంటి? అంటే లోకల్ బాడీలు ఎలక్షన్స్‌లో కావచ్చు, త్వరలో జరగబోతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, లేకపోతే ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తాయనుకుంటున్నారు. వీటి మీద దీని ప్రభావం చూపించడానికా? పవన్ గారు కేటీఆర్ గారి కొన్ని విషయాల్లో చూస్తే నవ్వొస్తుంటది. జాలి కూడా అనిపిస్తా ఉంటది. ఎందుకో ఆయన తాతాలాడిపోతా ఉన్నాడు జైలుకి పోవాలని. హ్మ్. చాలా సార్లు ఏమన్నాడు, నేను జైలుకి పోతా, యోగా చేస్తా, జైలుకి పోతా, బాడీ బిల్డింగ్ చేస్తా, జైలుకి పోతా, పుస్తకాలు చదువుతా అని ఆయనకైనా ప్రకటించుకున్నాడు. అట్లాగే ఈ ఫార్ములాకి సంబంధించిన కార్ రేస్ వ్యవహారం ఏదైతుందో కర్త, క్రియ మొత్తం నేనే అని ఆయన ప్రకటించుకున్నాడు. హ్మ్. ఆఫీసర్స్ ఏమీ లేదు, నేను చెప్తేనే వాళ్ళు విన్నారని చెప్పి ఉన్నాడు. కానీ వాళ్ళు కన్ఫరెన్సెస్‌లోకి పోయి రెడ్డి గారు గానీ, అట్లాగే అరవింద్ గారు గానీ, అవును. ఇది కేటీఆర్ గారు చెప్తేనే మేము చేస్తామని వాళ్ళు కన్ఫరెన్సెస్‌లో ప్రకటించినప్పుడు, అవును నేనే చేశాను, దమ్ముంటే అరెస్ట్ హైదరాబాద్ చేసుకో ఇమేజ్, అన్నాడు. హైదరాబాద్ బ్రాండ్ అని ఇమేజ్ ఆ కోసం. బ్రాండ్ ఇమేజ్ అన్నాడు. మళ్ళీ ఏమన్నా లొట్టపీస్ కేసు అన్నాడు. అన్నీ ఆయనే మాట్లాడి, ఆయనే మాట్లాడుకున్నాడు కదా! నేనే చేశానని చెప్పాడు కదా! క్లియర్‌గా దాని మీద క్విడ్ ప్రో కనపడ్డది కదా! హ్మ్. వాళ్ళు ఏ కంపెనీకైతే రేస్ నిర్వహణకు అనుమతి ఇచ్చారో అదే కంపెనీ బీఆర్ఎస్‌కు డబ్బులు ఇచ్చినట్టు కూడా ఉంది కదా! భారతదేశ చరిత్రలో అన్నిటికన్నా ధనవంతమైన పార్టీ ఏది? భారతీయ జనతా పార్టీ. రెండో ధనవంతమైన పార్టీ ఏది? బీఆర్ఎస్ఏ కదా! ఒక ప్రాంతీయ పార్టీ, ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో ప్రాంతీయ పార్టీ మొత్తం భారతదేశంలో రెండో ధనవంతమైన పార్టీకి ఎట్లుంటది? సాధ్యం కాని విషయం కదా! భారతదేశ భూభాగంలో మన పర్సెంటేజ్ 2.4, జనాభాలో 2.5. ఈ 2.5 జనాభాకు ప్రాతినిధ్యం వహించే పార్టీ బేసికల్‌గా మొత్తం భారతదేశంలో ధనవంత పార్టీ రెండో పార్టీ ఎట్లుంటది? అంటే ఏదో సంథింగ్ హ్యాపెండ్. ఇట్లాంటివి చాలా చేశారు వాళ్ళు. ఇది బయటకొచ్చింది. అంతా అఫీషియలే కదా! అంతా ఇది ఇది ఎలక్ట్రల్ బాండ్స్ బయటకొచ్చింది. అనేది. హ్మ్. బయటకొచ్చింది. ఇప్పుడు ఈయనేందండి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను డెవలప్ చేయడం. 1590 సంవత్సరంలో హైదరాబాద్ పుట్టినప్పుడు దీనికి బ్రాండ్ ఇమేజ్‌తో పుట్టింది. హ్మ్. ఇప్పుడు దీన్ని మనకి మహమ్మద్ కులీ కుతుబ్ షా ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ప్రపంచంలో 40 నగరాల్లో ఇది పెద్ద నగరం. అవును. ప్రపంచంలో వజ్రాల వ్యాపారం అందరూ ఇక్కడికొచ్చారు. దీని మీద పెరిస్తా లాంటి వాళ్ళు రైటింగ్స్ రాశారు. నిజాం రిచెస్ట్. ఎస్ బెర్నియర్ లాంటి వాళ్ళు దీన్ని ఒక అద్భుతమైన నగరంగా ఇటలీ నుంచి వచ్చి మనకి వెన్నీస్ నుంచి వచ్చి యాత్రికుడు వచ్చి ఇక్కడ దీని గురించి రాశాడు. నువ్వు బ్రాండ్ ఇమేజ్ ఇచ్చేది ఏం లేదు. దీన్ని నువ్వు బేసికల్‌గా మంత్రిగా నువ్వు కొంత అక్కడిక్కడ కాంట్రిబ్యూషన్ ఉండొచ్చు. కానీ దిస్ బ్రాండెడ్ సిటీ ఇది. అది గుర్తుపెట్టుకోవాలి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇది బ్రాండ్ ఈయనే ఇచ్చినట్టుగా హైదరాబాద్ డెవలప్‌మెంట్‌కు నేనే కర్త, క్రియాశీలకంగా నేనే ఉన్నట్టుగా ప్రకటించుకోవడంలోనే ఆయన ఎంత పాపం మరుగుజ్జుతనం కనబడతా ఉన్నది ఆయనది. రెండోదంటే ఆయనే క్లెయిమ్ చేసుకున్నాడు కదా! నన్ను అరెస్ట్ చేయండి. లొట్టపీస్ కేసు అదే అన్నాడు కదా! లొట్టపీస్ కేసా? ఏనుగు ఆకారం కేసు అనేది రేపు విచారణ తెలుస్తుంది. హ్మ్. కాబట్టి మేము కక్ష సాధింపుకి గనుక మేము అనుకుంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవితారావు గారు, అలాగే సంతోషరావు గారు వీళ్ళందరూ జైల్లో ఉంటోళ్ళు. బయట ఎందుకు ఉన్నారంటే మేము ఎప్పుడు అట్లా ఆలోచించలేదు. హ్మ్. చట్టం తన పని తాను చేసుకోవాలనుకుంటుంది. చట్టం ఏం చెప్తే ప్రభుత్వ పరంగా మేము నిర్ణయం చేసుకుంటాం. రేపు న్యాయస్థానాలు ఏ శిక్ష విధిస్తే ఆ శిక్షను అమలుస్తాం. ఓకే. వీళ్ళంతా మీరు చెప్పిన పేర్లన్నీ కూడా వాళ్ళంతా బయటే ఉన్నారని చెబుతున్నారు. అయితే ఎన్నికల టైంలో వీళ్ళందరిని లోపలేస్తామని కదా మీరు చెప్పింది. కాళేశ్వరం ఏటీఎం అన్నారు. అది సైడ్‌కి పోయింది. తర్వాత ఫోన్ ట్యాపింగ్ వచ్చింది. అది సైడ్‌కి పోయింది. అంటే మీరు ఎక్స్‌ట్రా లార్జ్ టైప్‌లో అవినీతి జరిగింది అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ చిన్న 55 కోట్ల ఈ స్కామ్‌ని ఎక్కువగా ఎక్స్‌పోజ్ చేయడానికి కారణం ఏంటి? ఈ పవన్ పెద్ద గారు ఎక్స్‌ట్రా లార్జ్ అవినీతి అంతా ఏమైంది? పవన్ గారు మిమ్మల్ని అడుగుతున్నాను. కాళేశ్వరంలో పిల్లలు కూలిపోయింది గజం విద్య, పలాయనం విద్యనా? వాస్తవమేనా? చెప్పండి మీరు, నేను వింటాను. అలా ఈ కార్ రేస్‌లో అవినీతి జరిగింది, క్విడ్ ప్రో జరిగింది. నిజమా అబద్ధమా మీరు చెప్పండి. అంటే నేను చెప్పింది ఎక్స్‌ట్రా అగ్రీ. లార్జ్‌లో అవినీతి చూపించిన వాళ్ళు. నేనేమంటున్నాను సార్, హ్మ్. కానీ అదే సందర్భంలో ప్రజాస్వామ్య విలువలు ఉంటాయి సార్. హ్మ్. గవర్నెన్స్ మన చేతుల్లో ఉందని చెప్పేసి బీజేపీ చెప్పినట్టుగా మొత్తం వాళ్ళ వాషింగ్ మిషన్‌లో ఏస్తే పవిత్రులై బయటకు వచ్చే అవకాశం వాషింగ్ పౌడర్ నిర్మా. క్లియర్‌గా వాళ్ళది. బీజేపీ హ్మ్. పాలసీ అంతా అదే కదా! మేమేమంటున్నామంటే కక్ష సాధింపు ఉండకూడదు. మనం వెంటనే ఏదో ప్రైవేట్ కక్షలతోటి మనం డిస్టర్బ్ చేయడం రైట్ కాదు. న్యాయస్థానాలు శిక్షిస్తాయి. మన దగ్గర భారతదేశంలో కొంచెం న్యాయం కొంచెం లేట్ అయినా కూడా జెన్యూన్‌గా రావాలని మనం కోరుకుందాం. ఓకే. మీ చేతిలో ఉన్న కాళేశ్వరం కేసు కేంద్రం చేతిలో పెట్టారు కదా! సీబీఐకి మరి పంపించారు. బీజేపీ వాళ్ళు కూడా అరుస్తున్నారు కదా! మేమేదో దాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ హ్మ్. బేసి మా మధ్య మాకేదో ఉన్నట్టుగా వాళ్ళు ఫెవికాల్ బంధం ఉన్నట్టు చెప్తున్నారు కదా! మరి బండి సంజయ్ గారు ఒకటే అరుచుకోవడం మొదలుపెట్టారు. మరి మీ చేతిలో పెట్టినాం. వాళ్ళ మాటలు కోటలు దాటే తప్ప అడుగులు తంగేలు దాటలేదు బీజేపీ. హ్మ్. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏంటి అదే పరిస్థితి? నేనేమంటున్నా కదా! ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించిన మొత్తం టోటల్‌గా ఎంక్వైరీ ఎండ్ అయింది. రేపో మాపో ఇవాళ కూడా రేపు కూడా ఎల్లుండి రిజల్ట్ బయటికి రాబోతుంది. ఏం జరుగుతుంది? చాలా ఏం జరుగుతుంది? చూస్తుంటారు కదా! న్యాయస్థానాలు ఏం చెప్తే అదే జరుగుతుంది. హ్మ్. ఇప్పుడు ప్రభుత్వ పరంగా మేము ప్రభుత్వం ఎంక్వైరీకి ఆదేశిస్తే ప్రభుత్వం ఎంక్వైరీ చేయదు కదా! ఎంక్వైరీ ఏజెన్సీస్ ఉంటాయి. అవి రాజ్యాంగబద్ధమైన ఏజెన్సీస్. శిక్షా ఏజెన్సీస్ ఉంటాయి. అవి చట్టపరమైనది రాజ్యాంగపరమైన సంస్థ అది.
వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాం మేము అంతే. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు కేటీఆర్ ఈ ఫార్ములా కేస్‌కి సంబంధించి కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని ఏదైనా అనుకుంటున్నారా? అంటే అరెస్ట్ చేస్తే మనకు లాభమా? నష్టమా? లేకపోతే అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్‌కి ఏదైనా సింపతి వస్తుందా? కేటీఆర్‌కి సింపతి వస్తుందా? ఈ లెక్కల్లో ఉందా కాంగ్రెస్ ఇప్పుడు? పవన్ గారు కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుందో మరోసారి మాట్లాడదాం కానీ ప్రజలు మాత్రం వెంటనే అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నారు. హ్మ్. నేను ఎక్కడికి పోయినా కూడా అన్న ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తారా కేటీఆర్ని, హ్మ్. ఇంకా ఎప్పుడు అరెస్ట్ చేస్తారా కేసీఆర్ అనే వాళ్ళ సంఖ్య చాలా మీరంతా ఎక్కువ ఎదురు ఉంది. చూస్తున్నారు ఎదురు కాంగ్రెస్. చూస్తున్నారు, ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఆ! ప్రజలు ఎదురు చూస్తున్నారు. మేమన్నామంటే న్యాయస్థానాలు నుంచి తీర్పు వచ్చాక చేద్దామంటే వెళ్ళి అట్టేటుంటుందన్న లోపల ఏంటి బాగా బలుపు ఉన్నది వాళ్ళకు, హ్మ్. ఓడిపోయినా కూడా అట్లే బలుపుతోనే మాట్లాడుతున్నారు వాళ్ళు. హ్మ్. కాబట్టి వాళ్ళు లోపలేయండి అన్న అని ప్రజలు చెప్తున్నారు, మాకు ప్రజలు సందేశం ఇస్తున్నారు. కేటీఆర్‌ని జైలుకి పంపిస్తే కేటీఆర్ బలుపు తగ్గుతుందంటారు. ప్రజలు అనుకుంటున్నారు. హ్మ్. అంటే బలుపు తగ్గుతుందా లేదా అనేది వేరే విషయం. కానీ బేసికల్‌గా ఎవడైతే తప్పు చేసాడో శిక్ష పడాలని ప్రజలు కోరుకుంటారు. జస్టిస్ డినైడ్ జస్టిస్ అవును. జస్టిస్ డిలేడ్ జస్టిస్ డినైడ్ అని ఒక ప్రావెర్బ్ ఉంది. హ్మ్. ప్రజలు కోరుకుంటున్నారు. ప్రభుత్వం దిశగా న్యాయ విచారణ ఉంది. న్యాయస్థానం ఏం చెప్తే దాన్ని మేము అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.